హాయ్ అండి. అందరికీ నమస్తే. మా గీత గార్డెనర్‌కి స్వాగతం. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న వీడియో బంతి మొక్కల గురించి. ఇవి నేను కొత్తగా తీసుకున్న బంతి మొక్కలండి. చాలా చిన్నగా ఉన్నాయి కదా, ఒక 15 డేస్‌లో బాగా పెరిగిపోతాయండి ఇవి. ఇది మ్యారీగోల్డ్ అండి. ఇది సీమ బంతి పువ్వు అంటారు, హైబ్రిడ్. ఇది కిచెన్ వేస్ట్, కంపోస్ట్ అన్నీ కలిపి ఉంచుకున్నాను. అది ఇసుక కూడా కలుపుకోవాలండి. అన్నీ మంచిగా కలుపుకొని ఉంచుకున్న తర్వాత మొక్కల్ని మంచిగా పెట్టుకోవాలి. ఫస్ట్ వాటర్తోనే అన్నీ తడిపెట్టుకుంటున్నాను. చిన్న మొక్కలు కదా, మొక్క పెట్టిన తర్వాత వాటర్ వేస్తే పాడైపోతాయి. అందుకోసం ముందుగా వాటర్ వేసుకొని ఆ తర్వాత మొక్కలను పెడతాను. ఈ గ్రో బ్యాగ్లో కొంచెం 2 మొక్కలు పెడతాను అందులో. ఇది 9 ఇంచ్ గ్రో బ్యాగ్ అండి. వాటర్ మొత్తం కిందకి వచ్చేయాలి బాగా. చూసారా, నానిపోయింది కదా, మంచిగా వచ్చేసింది. చిన్న చిన్న కుండీలు బాగున్నాయి కదా. ఇది మ్యారీగోల్డ్ అండి. ఒక మొక్క 5 రూపీస్. 15 డేస్లో మొక్క అనేది పెరిగిపోతుంది. మొక్క పెట్టినప్పటి నుంచి పువ్వులు వచ్చే వరకు 1 మంత్ పడుతుంది. మొక్క పెట్టుకున్న తర్వాత వాటర్ స్ప్రే మాత్రం చేసుకోవాలి, మరి వాటర్ వేయకూడదు. చూసాను, అన్ని మొక్కలను పెట్టేశాను. ఇది 1 మంత్ తర్వాత వీడియో అండి. చూసారా, చిన్న చిన్న మొక్కలు పెరిగాయి కదా, వాటిని తీసుకోవాలి. మొక్కకి, ఆ పిచ్చి మొక్కలకి అంత బలం అంత వెళ్ళిపోతుంది. చూసారా, మొక్కలన్నీ మధ్యలో వీడియో కొంచెం మిస్ అయింది. అది 15 డేస్ తర్వాత నేను అన్నీ గడ్డి తీసాను. వీడియో కొంచెం క్లిప్పింగ్స్ అన్నీ మిస్ అయింది. చూడండి, మంచిగా తీసుకొని వాటర్ ఎక్కువగా వేయకూడదు, అవసరం వరకే వేయాలి. చాలా అందంగా ఉన్నాయి కదా. ఇది మార్చి వరకు పువ్వులు పూస్తూనే ఉంటుందండి. ఇది మ్యారీగోల్డ్. ఇది పువ్వులు తక్కువ పూస్తాయి, ఒక 10 పువ్వులు పూస్తాయి, కానీ చాలా పెద్ద సైజులో పూస్తాయి. ఇవి ఎక్కువగా చలికాలంలోనే పూస్తాయి. మొక్కలన్నీ మంచిగా పొడిగా చేసుకున్న తర్వాత ఒక 1-2 డేస్ వాటర్ వేయకూడదు. చూసానా, ఇలాగ పొడిగా ఉంచుకోవాలి, ఎక్కువ వాటర్ వేయకూడదు. ఎక్కువ వాటర్ అయితే వేర్లు కుళ్ళిపోతాయి. చలికాలం ఎండ తక్కువగా ఉంటుంది కదా, అందుకోసమని వాటర్ అవసరం వరకే వేసుకోవాలి. చూడండి, ఆకులు కొంచెం పురుగు పట్టింది, తీసాను. ఇలా మధ్యలో చూసుకుంటూ ఉండాలి.
10 రోజులకు ఒకసారి ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే పువ్వులు అనేవి మంచిగా పూస్తాయి. నేను ఇప్పుడు మట్టి అంతా లూజ్ చేసిన తర్వాత డిఏపి ఇస్తాను. ఆ వీడియో మీకు చూపిస్తాను, లాస్ట్లో పెడతాను. మనం ఇచ్చిన పోషకాలను బట్టి పువ్వుల సైజ్ అనేది ఉంటుందండి. బంతి మొక్కలు ఉంటే మేడ మీద పాలినేషన్ అనేది మంచిగా ఉంటుంది. వాటర్ ఇప్పుడు చలికాలంలో మార్నింగ్ టైం ఇచ్చుకోవాలి. మార్నింగ్ టైంలో వేస్తే ఎండ వస్తుంది కదా, మంచిగా మొక్కలకి నీరు వెళ్తుంది, అందుకోసమని. చూసారా, టమాటా మొక్క అయింది. దానికి తీసి వేరే ప్లేస్లో పెడతాను. చాలా చిన్న చెట్టుకి పూలు పూస్తాయి కదండి. చూసారా, మట్టి ఇలాగా లూజ్గా మొత్తం మొక్కలన్నీ తీసుకోవాలి. చూసారా, మొత్తం తీస్తాను. మట్టి అనేది లూజ్ చేసుకున్న తర్వాత డీపీ ఇస్తాను. నేను పెట్టిన మొక్కలన్నీ బ్రతకాయండి. ఎప్సమ్ సాల్ట్ వాటర్లో కలుపుకొని అది కూడా ఇస్తుండాలి. 10 లీటర్కి 1 స్పూన్ వేసుకోవాలి. చలికాలం కదా, డిఏపి అనేది చాలా తక్కువలో ఇచ్చుకోవాలి, ఎక్కువ ఇవ్వకూడదు. డిఏపి అనేది కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది కదా, మొక్కలు చనిపోతాయి. ఎక్కువ వేయకుండా తక్కువలో వేసుకోవాలి. చూడండి, ఇది డిఏపి. మొక్కలు కొంచెం పెద్దవే కాబట్టి నేను ఇప్పుడు డిఏపి ఇస్తున్నాను. 1 మంత్ తర్వాత. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు మీరు వేయకూడదు. ఇప్పుడు పువ్వులు పూస్తున్న టైం కాబట్టి నేను ఇస్తున్నాను. మట్టి తడిగా ఉంది కాబట్టి నేను వాటర్ కూడా వేయట్లేదు.
కుండీని సైజుని బట్టి వేసుకోవాలి. చూసారా, చిన్న కుండీ కదా, తక్కువ వేయాలి. గ్రో బ్యాగ్ అనేది మట్టి ఎక్కువ ఉంటుంది కదా, కుండీ సైజుని బట్టి చూస్తూ వేయించుకోవాలి. చూసారా, మట్టి కవర్ చేస్తున్నాను. తడిగా ఉంది కాబట్టి నేను వాటర్ అయితే వేయట్లేదు. చూసారా ఎంత అందంగా ఉందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. బాయ్ అండి.